శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ రీసెంట్గానే ఓజీ 2 సీక్వెల్కి సంబంధించిన ఒక వీడియోని రిలీజ్ చేశారు సార్. ఈ వీడియో చూసిన తర్వాత ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోయారు. కానీ ఇంకొక విశేషం ఏంటంటే చాలామంది ఈ సినిమా గురించి ఏం టాక్ నడుస్తుందంటే ఇందులో 2-3 సీన్స్ ఉన్నాయి, ఆ సీన్స్కి థియేటర్ దద్దరిల్లిపోతుంది, అలా ప్లాన్ చేశాడు సుజిత్ గారు అనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంది సార్. అసలు ఏముంది ఈ ఓజీ 2లో? ఏముండదండి, ఇది ప్రీక్వెల్. ఓజీకి ప్రీక్వెల్ అంటే పవన్ కళ్యాణ్ తండ్రి పాత్ర ఉంటుంది. అంటే ఆజాద్ హింద్ ఫౌజ్తో ఆయన సంబంధాలు, ఆయన ఇక్కడి నుంచి జపాన్కి వెళ్ళటానికి దారితీసిన పరిస్థితులు, దీని మీద కథ నడుస్తుంది. ఆ నడిచే క్రమంలో సుభాష్ చంద్రబోస్ పాత్ర కూడా కనిపిస్తుంది తెర మీద. నేతాజీతో పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారు తెర మీద. అది ఒక ఎమోషనల్ కంటెంట్గా నడుస్తుంది ఆ ఏరియా. టెక్నికల్గా సినిమా చాలా సౌండ్గా తీయగలడు కాబట్టి సుజిత్ టేకింగ్ ఎలా ఉంటుంది అనే దాన్ని అంచనాతో చూస్తే ఆ సన్నివేశాలన్నీ కూడా బ్లాస్టింగ్గా అనిపించవచ్చు. టోటల్గా సెకండ్ వరల్డ్ వార్కి సంబంధించిన వాతావరణంలో కథ నడుస్తుంది. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ప్రజల్ని హింసించుట, వీళ్ళు స్వతంత్రం కోసం సాయుధ పోరాటం చేయాలని అనుకోవడం, ఇక్కడ జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి స్వతంత్ర పోరాటము, ఇది అంటే కాంగ్రెస్ నుంచి బోస్ బయటకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడటము, ఈ నేపథ్యంలో నడుస్తుంది కథ. కాబట్టి ఇందులో ఏదైనా ఎమోషన్ రాజేయటానికి ఉపయోగపడే అంశమే. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలకి కూడా కనెక్ట్ చేయొచ్చు. ఏది కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఆయన దాడి చేస్తున్నాడు ఈ మధ్యకాలంలో కాన్షియస్గానే. ఎందుకు దాడి చేస్తున్నాడు అంటే ఆయనకున్నటువంటి, ఆయన ఇప్పుడు తెలంగాణలో కొత్తగా ఎమర్జ్ అవ్వాలి అనుకుంటున్నాడు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ మధ్య ఆయన అంటే కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలాగా వ్యవహరించి నన్ను మీటింగ్ పెట్టుకోనివ్వలేదు అని మాట్లాడాడు. ఇలాంటి మాటలకి ఇది కనెక్ట్ చేయొచ్చు. కనెక్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ ప్రారంభం నుంచి ఎలా ఈ దేశానికి నమ్మక ద్రోహం చేస్తూ వచ్చిందో అనే పద్ధతిలో డైలాగులు ఏవైనా పెడతారేమో తెలియదు. అంటే బోస్ దానిలో నుంచి బయటకు వచ్చి సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకుని ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ అనే పేరుతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి దాన్ని ఇక్కడి నుంచి బోర్డర్ దాటించి జపాన్ వైపు నడిపించి రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జపాన్ జర్మనీ కూటమి వైపు నిలబడతాడు ఈయన. ఆ ప్రాసెస్లో ఆయన చనిపోయాడు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలోనే ఆయన కన్నుమూసాడు ఒక విమాన ప్రమాదంలో. అది అక్కడి నుంచి వీళ్ళు టేక్ ఓవర్ చేసి ఆ ఉద్యమాన్ని ఎలా నడిపించారు, వీళ్ళు అక్కడే ఎందుకున్నారు, వెనక్కి ఎందుకు రాలేకపోయారు, దీనికి సంబంధించిన వివరాలతో ఆ కథ నడుస్తుంది. వాళ్ళు అక్కడ తమని తాము ప్రొటెక్ట్ చేసుకోవటానికి చేసిన పనులు, వాళ్ళు ఎలా పావులుగా మారిపోయారు, అదంతా ఎలాగూ ఓజీలో కొంత ఉంది. దీన్ని లింక్ చేస్తూ సీన్స్ అన్నీ అక్కడ నడుస్తాయి. అందుకని ఏదైనా కానీ జనాలని రెచ్చగొట్టే బ్లాస్టింగ్ సీన్ కావచ్చు, ఆయన నేతాజీ కలిసి కూర్చుని మాట్లాడుకునే సీను, అక్కడ పవన్ కళ్యాణ్ని నేతాజీతో కలిపి చూసి జనాల ఉద్రేకం కావచ్చు, ఇలా అనేక బ్లాస్టింగ్ సీన్లు పెట్టడానికి అవసరమైన వాతావరణం ఉంది. దాన్ని ఆధారం చేసుకుని సుజిత్ ఎలాంటి గేమ్ నడుపుతాడో చూడాలి. పైగా పవన్ కళ్యాణ్ ఇదివరకట్లా కాదు, ఇప్పుడు డెడికేటెడ్గా సినిమా చేయాలని అనుకుంటున్నాడు కాబట్టి అడిగినంత టైం ఇస్తాడు. ఎక్కడ షూట్ చేస్తానని అక్కడికి వెళ్ళి ఆయన పాల్గొంటాడు. న్యాచురల్ లొకేషన్స్ లేకపోతే ఏదైనా అతని కోరిక మేరకు ఏం చేయడానికన్నా సిద్ధం ఆయన. కాబట్టి క్వాలిటీ కంటెంట్ బయటకు వస్తుంది అనేది నమ్మకం ఉంది అందరికీ. సో కంపారిటివ్గా ఓజీ కంటే కూడా ఈ ఓజీ ప్రీక్వెల్ అన్ని విధాలుగా బెటర్గా ఉండే అవకాశం అయితే ఉంది.